సో క్రియేటిన్ అని అంటున్నాము, ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు. సో సింపుల్ టర్మ్స్లో లైక్ పాసిబుల్గా అయ్యే జనాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో క్రియేటిన్ అని అంటే ఏంటిది? సో క్రియాటినిన్ అనేది ఒక వాల్యూ. Hmm. మనకి నార్మల్ ఇండియన్ అడల్ట్స్కి సుమారుగా 0.8 to 1.1 ఇస్ ది నార్మల్ రేంజ్ అని అనుకుందాం. Hmm. క్రియాటినిన్ ఎంత మీ కిడ్నీ పనిచేస్తుందని చెప్పే పరీక్ష. క్రియాటిన్ నార్మల్ రేంజ్లో ఉంది లేదా తక్కువ సైడ్ ఉంది అంటే కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని చెప్పేది. క్రియాటిన్ పెరుగుతుంది అంటే కిడ్నీలు సరిగా పనిచేయట్లేదు. ఇది సింపుల్, ఓకే. కామన్ జనాలకి ఇంతవరకు చాలు. అయితే క్రియాటినిన్ ఒక్క వాల్యూని చూసి మనము డిజీజ్ కానీ దాని ట్రీట్మెంట్ డిసైడ్ చేయం. క్రియాటిన్ ఏం చెప్తుంది? కిడ్నీ డ్యామేజ్ అయిందని చెప్తుంది. ఓకే. కానీ ఎందుకు డ్యామేజ్ అయింది అనేది దాని మూల కారణానికి వెళ్ళాలి. డయాబెటీస్ ఉండొచ్చు, హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు, మీరు చెప్పినట్టు వంశపారంపరంగా వచ్చిన రోగాలు అయి ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్. ఆ రోగం కనుక్కుని ఆ మూల కారణానికి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. క్రియాటినిన్ ఒక్క వాల్యూకి సార్ డాక్టర్ గారు నాకు క్రియాటిన్ పెరిగింది, నాకు క్రియాటిన్ టాబ్లెట్ పెట్టమని అడుగుతారు. అలా ఉండదు. యూ హ్యావ్ టు గో టు ద రూట్ కాజ్. ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ కారణంగా క్రియాటిన్ పెరుగుతుంది. సో క్రియాటిన్ మెడికేషన్ ఉండదు. మూత్రానికి ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ క్రియాటిన్ అనేది తగ్గుతుంది. అంతే తప్పితే ఈ మాత్ర వాడితే క్రియాటిన్ తగ్గిపోతుంది అనేది తప్పుడు ప్రచారము. చాలా మంది తెలియని వాళ్ళకి వేరే మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని. సో దాని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఓకే.